సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయంగా 15 లక్షల చొప్పున చెక్కులు అందజేశామన్నారు. గల్లంతైన వారి ఆచూకీ దొరికే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అడిషనల్ కలెక్టర్ స్పష్టం చేశారు. గల్లంతైన వారి మరణ ధృవీకరణ విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐలాస బాధితుల కోసం పునరావాస కేంద్రంలో కొనసాగుతుందని, సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా పూర్తి సాయం అందుతుందని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మనకు DNA శాంపిల్స్ ఏదైతే మనం పంపించాము, ఇంకొంత శాంపిల్స్ సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. సో దానికి అనుగుణంగా ఇంకా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకా శరీరానికి సంబంధించినటువంటి ఇంకా పార్ట్స్ అనేది రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. సో అది కూడా ఇంకా మన ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు మనకు ఆల్మోస్ట్ దుర్ఘటన జరిగి ఆల్మోస్ట్ 10 days అయింది కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా వారి సంబంధించిన ట్రెడిషన్స్ ప్రకారంగా, రిచువల్స్ ప్రకారంగా, వారి యొక్క కర్మకాండాలు కానీ వాళ్ళు తదుపరి చర్యలు చేసుకోవడానికి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. సో దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వారి కోరిక మేరకు, వారి అభ్యంతరం మేరకు జిల్లా మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కంపెనీ వాళ్ళతోటి సంప్రదించి వారికి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి ఇమీడియట్ ఎగ్జిబిషన్ కింద 15 లక్షల రూపాయలు కంపెనీ తరఫున, అట్లాగే 10,000 రూపాయలు వారికి ఇంటికి వెళ్ళడానికి, చేరుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఈరోజు వాళ్ళకి ఈ 8 కుటుంబాలకి కల్పించడం జరిగింది. సో వీరందరి ఫోన్ నంబర్స్ కూడా మనము